అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ టెంపరేచర్ కండిషన్స్ ఏంటంటే డే బై డే పెరుగుతున్నాయండి టెంపరేచర్స్ బాగా. బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ చేంజ్ ఇవన్నీ. అంటే టోటల్ ఎన్విరాన్మెంటల్ సిస్టమే బాగా మారిపోయిందంట. ఇదివరకులాగా లేదు. ప్రతిసారి టెంపరేచర్ డిగ్రీస్ బాగా పెరుగుతున్నాయి. ఈసారి కొంచెం అడ్వాన్స్డ్‌గా టెంపరేచర్స్ బాగా పెరిగినాయన్నమాట. ఈ హీట్ వేవ్స్ ఏంటంటే చాలా డేంజరస్ అండి. కొంచెం ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలు గాని, మిడిల్ ఏజ్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే వాళ్ళు బాగా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. నీళ్లు తాగుతూ ఉండాలి. ఎక్కడైనా సరే ఎనీ పార్ట్. అంటే మనకేదో బాగా టెంపరేచర్ ఎక్కువుంది, ఎండగా ఉందని చెప్పి వెంటనే కోల్డ్ వాటర్ తాగకూడదండి. సో, బాడీ ఏంటంటే దాని థర్మల్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా అది మెయింటైన్ చేస్తూ ఉంటది. సో, మనకి నార్మల్ టెంపరేచర్ కన్నా ఆ థర్మల్ సిస్టమ్ అది ఎంత హై టెంపరేచర్ ఉన్నా బాడీలో మాత్రం అది మెయింటైన్ చేస్తూ ఉంటది. థర్మో రెగ్యులేషన్. కానీ ఏంటంటే మనం సడెన్‌గా కోల్డ్ వాటర్ తీసుకుంటే ఒక్కసారి బాడీలో చేంజెస్ వస్తాయి. సో, దాని బదులు టు టేక్ నార్మల్ టెంపరేచర్‌లో ఉన్న వాటర్ తీసుకుంటే చాలండి. అట్లాగే ఇప్పుడు వీళ్ళు టెంపరేచర్ మనకి అంటే ఎవరన్నా కొంచెం మనకి బయట కొంచెం ఎండుందనంగానే వెంటనే మనం ఏం చేస్తున్నాము, ఎక్కడున్న ఏసీలోకెళ్ళిపోవటము, లేకపోతే మనము కార్‌లో ఎక్కిన ఏసీ ఆన్ చేసుకోవటము. ఇది రెగ్యులర్ హాబిట్ అయిపోయిందండి. అంటే మామూలు ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలు గాని, ఎవరైనా పెద్దోళ్ళు గాని, ఎవరైనా ఏంటంటే అట్‌లీస్ట్ 5-10 మినిట్స్ మార్నింగ్ ఆ సన్‌లైట్ కొంచెం ఎక్స్‌పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పోజర్ కావాల. అట్లాగని మనం ఏం చేస్తున్నామంటే ఈ నెగ్లిజెన్స్ వల్ల అంటే మనం కొంచెం ఎండ తగలంగానే వెంటనే పోయి మనం ఏసీ రూమ్‌లో కూర్చొని అట్లా కాకుండా కొంచెమన్నా ఎక్స్‌పోజ్ అయితే మనకేంటంటే వైటమిన్ డి అనేది మనకి బాడీలోకి మనకి ఈజీగా ప్రొడ్యూస్ అయిద్దనమాట. సో, ఈ వైటమిన్ డి అనేది మనకి తగ్గిపోతే ఆటోమేటిక్‌గా స్లోగా ఏమైద్దంటే మనకి నీరసం అనేది రావటం, మోకాళ్ళ నొప్పులు, కా చేతుల నొప్పులు ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కొంచెం టైర్డ్‌నెస్‌గా ఫీల్ అయితూ ఉంటారనమాట. ఇది కాకుండా ఇప్పుడు మనం జనరల్ పబ్లిక్‌లో మనం చూస్తున్నామండి. ఎక్కువ శాతము ఈవెన్ వైటమిన్ బి12 డెఫిషియన్సీ కూడా బాగా ఎక్కువ కనపడుతుందండి. అది మగవారికి కానీ, ఆడవారికి కానీ ఎవరికైనా సరే. ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సరైన న్యూట్రియంట్స్ లేక సో, ఇవన్నీ కెమికల్స్ ఏసి పండిస్తున్నారు. ఈవెన్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ గానీ. సో, ఆల్‌మోస్ట్ 95% ఆఫ్ ద పబ్లిక్ ఏమైతుందంటే, వైటమిన్ డి అండ్ వైటమిన్ బి12 డెఫిషియన్సీ బాగా ఎక్కువ కనపడుతున్నాయండి. సో, వీటన్నిటికేంటంటే, మనము సరైన పోషకాహారం అనేది తీసుకోవాలా. ఆల్‌మోస్ట్ ఆఫ్టర్ 30 ఆర్ 40 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ చెకప్స్ చేయించుకొని, ఈ వైటమిన్ డి అండ్ వైటమిన్ బి12 మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. ఈ వైటమిన్ బి12 డెఫిషియన్సీలో ఏమైద్దంటే మనకి కొంచెం ఎక్కువ ఇరిటేషన్ అనేది వస్తుంటది. అంటే కాళ్ళు జిలుబుట్టటము, చేతులు ఇట్లా తిమ్మిరెక్కటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఆటోమేటిక్‌గా మనం దగ్గరున్న ఫిజిషియన్‌ని మాట్లాడి కనుక్కొని, వాళ్ళ ద్వారా మనం టెస్టులు చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. సో, ఈ సమ్మర్ ఎక్స్‌పోజర్‌లో మాత్రం హీట్ ఎక్స్‌పోజర్‌లో మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే కొంచెం రెగ్యులర్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ గనక డీహైడ్రేషన్ అయిపోతే మాత్రం వెంటనే సెలైన్ అనేది పెట్టించుకుంటూ ఉండాలండి. సో, చాలా జాగ్రత్త అంటే ఈ టెంపరేచర్స్ ఏందంటే ఒక్కొక్కసారి బాగా సివియర్ రైజ్ అయితూ ఉంటాయి. ఒకసారి సడెన్ ఫాల్ అయితూ ఉంటది. ఒకసారి వర్షం పడి. సో, ఆ థర్మో రెగ్యులేషన్ వల్ల ఏమైద్దంటే ఒక్కొక్కసారి మనకి ఈ జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటదండి. సో, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఒక ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మినిమమ్ మెడిసిన్స్ ఉంటాయండి. అది తీసుకుంటే ఆటోమేటికల్లీ అవర్ బాడీ టెంపరేచర్ విల్ బి నార్మల్ అండ్ రెగ్యులేటెడ్. సో, ఈవెన్ మనకి ఎప్పుడైనా సడెన్‌గా ఏసీలో నుంచి సడెన్‌గా మనము వెంటనే బయటికెళ్ళినప్పుడు ఆ టెంపరేచర్ హీట్‌కి గనక ఎక్స్‌పోజ్ అయితే సడెన్‌గా బాడీ మీకంత తొందరగా అడ్జస్ట్ కాదండి. బాడీలో థర్మో రెగ్యులేషన్. సో, ఏమైద్దంటే అది ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. సో, మనం ఏసీలో నుంచి ఎక్కువ ఏసీ కూడా మనం పెట్టుకోకూడదండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏసీ టెంపరేచర్‌ని కూడా 18 డిగ్రీస్, 20 డిగ్రీస్ అట్లా పెట్టుకుంటారు. యాక్చువల్‌గా ఏంటంటే రూమ్ టెంపరేచర్ పెట్టుకుంటే ఇట్స్ అన్ ఐడియల్ థింగ్ అండి. 26 అట్లా పెట్టుకుంటే 27 పెట్టుకుంటే ఇట్స్ అన్ ఐడియల్ థింగ్ అనమాట. అంతకంటే ఎక్కువ మనం పెట్టుకున్నా కూడా సడెన్‌గా ఒకసారి మనము బయటికెళ్ళేసరికి ఆ హీట్ వేవ్ ఎక్స్‌పోజర్ వల్ల సడెన్‌గా బాడీలో చేంజెస్ వచ్చేసి మనకి సడెన్‌గా టైర్డ్ అయిపోతాం అనమాట. ఒక్కసారి మనకి డీహైడ్రేషన్ అయిపోయిద్దనమాట. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిందేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చిన్న పిల్లలు, అట్లాగే పెద్ద ఏజ్ వాళ్ళు అంటే అబోవ్ 60, 70 ఇయర్స్ వాళ్ళు కూడా వీళ్ళు మాత్రం సడెన్ ఎక్స్‌పోజర్ ఆఫ్ హీట్‌కి కొంచెం మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఆ హీట్ ఎక్స్‌పోజర్ అయినప్పుడు. అంటే వాళ్ళకి ఎక్కువ నీరు త్రాగుతూ,
ఎక్కువ అంటే నార్మల్ టెంపరేచర్ వాటర్ అది గూడా. మళ్ళీ చల్లటి అనేది తీసుకోకూడదు. ఏమన్నా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటే అంటే వాటర్ మెలన్ ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటే ఆ డీహైడ్రేషన్ అనేది తగ్గిద్దండి వాళ్ళకి. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్.